సో ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు? సో ఇది బ్యానర్ పట్టుకుని నుంచున్నట్టుగా మనం విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి వాళ్ళ డిమాండ్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఆయన కూడా అటెండ్ కాబోతున్నారు. అయితే రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో జరిగిన కూటమి పాలన ఏ విధంగా ఉంది ప్రతిబింబిస్తూ ఈ రోజు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. సార్, ఏం చెప్తారంటే 18 నెలల కాలం పాటు పాలన చూసాం, ఏ విధంగా ఉంది? ఈ రోజు ఫ్లెక్స్లు పెట్టుకుని వెళ్తున్న పరిస్థితి, ప్రతిసారి అసెంబ్లీ దగ్గర అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడలే. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా పరిపాలన జరగట్లా. ఈ రాష్ట్రంలో జరుగుతుంది కమిషన్ల కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా రూపాయికి పావులాకి ధారాదత్తం చేసే కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. మరో పక్క పీపీపీ పద్ధతుల్లో ప్రజలకు కావాల్సినటువంటి వైద్యానికి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్ని అమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి కానీ యువతకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికి సంబంధించి అయినా కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు మంచి చేయాలనే భావన ఎక్కడా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఒకటే విధానంతో ముందుకు సాగుతూ ఉంది. ఎవరైతే నోరెత్తి మాట్లాడతారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం అనేది ఒక వైనంగా మారినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, ఒక పక్క కూటమిగా వాళ్ళు ఉంటే రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఆ రాజకీయ పార్టీ మేము ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితులు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సంబంధించి కానీ, లేకపోతే నోరెత్తి మాట్లాడటానికి అసెంబ్లీలో చూసినా మండలిలో చూసినా ఇవాళ మాట్లాడటానికి సమస్యలపైన మాట్లాడటానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశాలు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అడుగుతూ ఉన్నాం? చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఆయన అనుభవంతో రంగరించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ప్రశ్నించే గొంతు ఉండకూడదు, ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే రాజకీయ పార్టీలని ఇవాళ, ఎందుకంటే సిపిఎం సంబంధించి వైజాగ్లో టాడా యాక్ట్, అసలు ఏంటి పీడీ యాక్ట్లు ఏంటి, ఈ యాక్ట్లు పెడతాం ఏంటి? చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాయా? దేశద్రోహానికి కేసులు పెడతాం ఏంటి? సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దేశద్రోహ కేసు పెడతారా? అసలు ఎక్కడ పరిపాలన, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అభివృద్ధి పథంలో దేశంలో ముందు వరుసలో ఉండాలా. కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంది? శాంతి భద్రతలో చూసుకున్నా, పారిశ్రామిక రంగం చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా కూడా కింద నుంచి మొదటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒక్కటే, ఇవాళ 18 నెలల కాలం అయిపోయింది. రిమైనింగ్ కాలంలో మీరు మీ తప్పులు సరిదిద్దుకోండి. తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండాలి, అబద్ధాలు చెప్తూ ఉంటే ఎవరు చెప్పుకోవాలా ప్రజలు? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎవరా? ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేది ఒకటే, మీ తప్పులు సరిదిద్దుకోండి, లేకపోతే అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పడం కోసమే ఈరోజు వెళ్తా ఉన్నాం. మేడం, ఏం చెప్తారు? పరిస్థితి చూస్తున్నాం, మండలిలో కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ మండలి సమావేశాల్లో కనిపించింది. ఈసారి కూడా అదే రిపీట్ కాబోతున్నట్టు కూడా వార్తలు అనిపిస్తుంది. యాక్చువల్గా అండి, వాళ్ళు ఈ 19 నెలల పరిపాలన చూస్తే పూర్తిగా పరిపాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అందువల్లనే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నా కూడా మా పార్టీకి ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు అని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాన్ని మేము కావాలని డిమాండ్ చేయబోతూ ఉన్నాము కూడా. అలాగే తీసుకుంటే ఈ రోజు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేయడమే కాకుండా ఉద్యోగులు కూడా ఈ రోజు ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి, ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితి చూసాము. అలాగే ఈ రోజు మహిళలు ఎంత దారుణం అంటే మహిళల రక్షణ గాల్లో దీపంలో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి సాయం లేదు, అలాగే గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అలాగే నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితికి ఈ రాష్ట్రం దిగజారింది. అసలు 17 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. గతంలో ఎన్నడూ ఎలాంటి దారుణమైన పాలన మనం చూడలేదు.
లేదు. అలాగే తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలించారు. అప్పటికంటే కూడా చాలా దారుణమైన పాలన ఇప్పుడు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు సంక్షేమ హాస్టల్స్ లో అశ్లీల డాన్సులు ఎప్పుడైనా చూసామా గతంలో? అలాగే 3.22 లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఈ రోజు చూస్తూ ఉన్నాము. మహిళా సాధికారత దారుణంగా ఫెయిల్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను కూడా ఈ రోజు మోసం చేశారు. సో ప్రజలందరి తరపున అలాగే ముఖ్యంగా భూములు, ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన కుటుంబ సంస్థ అయిన గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు దారాదత్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. వీటన్నిటి మీద కూడా మేము అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చించబోతున్నామని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు? ప్లకార్డ్స్ ప్రదర్శించారు, ప్రత్యేక హోదా గురించి అడుగుతున్న పరిస్థితి. కానీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. కానీ ఆ అంశాలు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు చూడండి, నిజంగా మేమంతా కూడా మా నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి రాబోతున్నారు. ప్రధాన పక్ష హోదా ఇస్తే తప్పనిసరిగా మేమంతా కూడా అసెంబ్లీకి వచ్చేదానికి ఉండదని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరీ ముఖ్యంగా ఈరోజు హోంశాఖ మంత్రి పూర్తిగా విప్లవం చెందారు. ఎక్కడ నేతల మీద మా నేతల మీద అందరి మీద కూడా అంబటి రాంబాబు కావచ్చు, రమేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళ మీద ఇంటి మీద దాడి చేసేటటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పుడు కొత్త దానికి వీళ్ళు నాంది పలికారు. ఇది ఎంత దూరం పోతుందనేది వాళ్ళు ఆలోచించడం లేదు. టిట్ ఫార్ టాట్ అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చేస్తే రేపు మళ్ళా మన వాళ్ళు చేయరనేది, మా వాళ్ళు చేయరనేటటువంటిది ఎక్కడా ఉండదు. కాబట్టి నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీలను అమలుపరచాలి. ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగ కల్పన అన్నారు, ఉద్యోగులకు ఎక్కడా కూడా ఉద్యోగ కల్పన లేదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి విషయాలు మీరు కనుక రైతులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేరని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం ఏది రాశారో ఆ రకంగా పరిపాలన చేయాల్సిన అవసరం. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే పరిపాలన జరగట్లేదని చెప్పేసి ఈ 19 నెలల కాలంలో మనకందరికీ తెలిసిపోతా ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఇవ్వరు అంటే మీకు క్లారిటీ లేదు, మీకు మెజారిటీ లేదు అని చెప్తారు. ఉండేటివి 2, అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రతిపక్షంలో 2-3 ఉంటే మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉండేదే ఒక పార్టీ ప్రతిపక్షం ఉంటే మిగతా వాళ్ళంతా కూటమిగా ఉంటే మళ్ళీ మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటే మాట్లాడే గొంతును మీరు నొక్కాలని చెప్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను మీ ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తూ పోతా ఉన్నారు, రాక్షస పాలన చేస్తూ ఉన్నారు. ఒక వాయిస్ ఏదో చెప్పారని చెప్పేసి అంబటి రాంబాబు గారిని ఇంకొకరు గారిని మీరు చెప్పారు. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇస్తారు, వాళ్ళనేమో సెంట్రల్ జైలుకి పంపిస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఇది మీరు చేసే పాలన. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఏమన్నా ఉందా అని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. సార్ ఏం చెప్తారు? అంటే కాపు నేతగా అంబటి రాంబాబు గారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన పరిస్థితి కనిపించింది. మరొక పక్క దాడి చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వచ్చి కేసులు కట్టలేదు, కానీ అంబటి గారి మీద మాత్రం కేసు పెట్టి రిమాండ్కి తరలించిన పరిస్థితి కూడా మనం చూసి. ఏం చెప్తారు? ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఇక్కడ. అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి అతను సహసిద్ధమైనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతున్నాడని చెప్పేసి, తప్పుల మీద మాట్లాడుతున్నాడని చెప్పేసి గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విధానం ఇది. నేను మొన్ననే ఆయన్ని అన్యాయంగా దుర్మార్గంగా అరెస్ట్ చేసినప్పుడే చెప్పాను. నేను ఒకనాడు రంగానాథ్ మార్చారు అనేటువంటిది నేను మాట్లాడితే ఆ రోజు కొంతమంది రాజ్యసభ సభ్యుడైనటువంటి సతీష్ లాంటి వ్యక్తి, సానా సతీష్ లాంటి వ్యక్తి నాకు చిప్పు తెంగిందని చెప్తున్నాడు. నాకు చిప్పు తెంగలేదు, నీకు చిప్పు తెంగింది అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు చిప్పు తెంగింది అంటున్నానంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా అనేటువంటి వ్యక్తిని మట్టుపెట్టారు. రంగా అనేటువంటి వ్యక్తి ఆ రోజు చనిపోతుంది.